ఓపెన్ టాక్కి స్వాగతం. బహుశా జగన్మోహన్ రెడ్డికి నిజం చెబితే తల 1000 ఒక్కలవుతుందని శాపం ఏమైనా ఉందేమో మనకు తెలియదు. కానీ ఏ సభలో చూసినా కానీ అడ్డగోలు అబద్ధాలే కానీ పొరపాటున కూడా ఆయన నోటి నుంచి ఒక్క నిజం కూడా రాదు. ఆయన ఏ మాట మాట్లాడినా అందులో ఆ ఊరి పేరు తప్ప మిగతావన్నీ కూడా పచ్చి అబద్ధాలే. సాక్షిలో డేట్ తప్ప మిగతావన్నీ అలాగే పచ్చి అబద్ధాలు. ఆయన మాట్లాడితే ఆ ఊరి పేరు తప్ప మిగతావన్నీ పచ్చి అబద్ధాలే తప్ప ఏ ఒక్కటి కూడా నిజం ఉండదు. తాజాగా నిన్న ఒంగోలులో స్థలాల పంపిణీకి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, మంచి పని. అయితే ఆ స్థలాలు ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడు. చంద్రబాబు నాయుడు కోర్టుల్లో పిటిషన్లు వేశాడని చెప్పి ఒక మాట చెప్పాడు. ఈ మాట వినగానే స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా నివ్వెరపోయారు. ప్రజల సంగతి కాసేపు పక్కన పెట్టండి, స్టేజ్ మీద ఉన్న వాళ్ళే నివ్వెరపోయారు. ఎందుకని? ఆ కేసు వేసింది వైసీపీ నేత. ఆ విషయం మొత్తం అందరికీ తెలుసు. అప్పట్లో ఎందుకు కేసు వేశాడని చెప్పి వైసీపీ నేత మీదే తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి స్థానికంగా. కానీ ఆ పిల్ల అంట చంద్రబాబు నాయుడు వేయించాడంట. ఎంత నిర్లక్ష్యంగా సిగ్గు లేకుండా చెప్పటం అంటే అది జగన్మోహన్ రెడ్డికే జల్లుద్ది. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎంత పచ్చి అబద్ధం ఆడాలంటే కొద్దిగా సిగ్గుపడతాడు. సరే, ఏదో చూసి చూడనట్టు మాట అంటే అది వేరే విషయం. కానీ అది పచ్చి అబద్ధం అని తెలిసి కూడా రాసిచ్చిన స్క్రిప్ట్లో ఉంది కాబట్టి చెప్పాలని చెప్పి చెప్పడం జగన్మోహన్ రెడ్డికి ఆనవాయితీ. ఇదే అబద్ధాన్ని గతంలో మనం కొద్దిగా వెనక్కి వెళ్తే ఇంకొకసారి ఆడాడు. ఎక్కడంటే గతంలో అమరావతిలో పేదవాళ్ళకి ఇళ్ళు పంపిణీ విషయంలో ఏం చెప్పాడు? చంద్రబాబు నాయుడు కోర్టులో కేసులు వేశాడు, నేను కేసులన్నీ క్లియర్ చేసి మీకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నానని చెప్పాడు. 2 పచ్చి అబద్ధాలు అందులో. ఒకటి, చంద్రబాబు నాయుడు ఆ కేసు వేయలేదు, అమరావతి రైతులు కేసు వేశారు. ఎందుకంటే ఆ భూమి ఇచ్చింది వాళ్లే కాబట్టి, వాళ్ళకి ఆ రైట్ ఉంది కాబట్టి వాళ్ళు కేసు వేశారు. అది జగన్ చెప్పిన మొదటి అబద్ధం. రెండో అబద్ధం, పూర్తిగా కేసులు క్లియర్ చేసి ఇచ్చానని చెప్పాడు. చూసారా? అది అంతకంటే పచ్చి అబద్ధం. కేసులు క్లియర్ చేయకుండానే పట్టాలు ఇస్తే తర్వాత హైకోర్టు చివాట్లు పెడితే, హైకోర్టు చివాట్లు పెట్టిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెట్టింది. పూర్తిగా కేసు క్లియర్ అవ్వకుండా మీరు ఎలా పట్టాలు ఇస్తారు అని. ఇంకా దరిద్రం ఏంటో తెలుసా? జగన్మోహన్ రెడ్డి నిజాయితీ లేకుండా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు అంటానికి ఇంకొక దరిద్రం ఏంటో తెలుసా? వాళ్ళకి ఇచ్చిన ఇళ్ల పట్టాం కింద ఒక నోటు రాస్తుంది. ఏమన్నా తెలుసా? కోర్టు తుది తీర్పుకు లోబడి మాత్రమే ఈ ఇళ్ల పట్టాలు చెల్లుబాటు అవుతాయని చెప్పి వాళ్ళే కింద రాశారు. నిజంగా కోర్టు కేసులు క్లియర్ అయ్యి ఉంటే నువ్వు కోర్టు తుది తీర్పుకు లోబడి అని మాత్రం ఎందుకు రాసావు అక్కడ? అంటే ఆ రోజు రాజకీయ లబ్ధి కోసం ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో ఆడిన డ్రామా అది ఇళ్ల పట్టాలు. వేరొక చోట ఎక్కడ భూములు ఇవ్వలేక చంద్రబాబు సేకరించిన భూముల్లో ఇస్తే అమరావతి రైతులు ఒప్పుకోవాలా, మేము ఇలా ఇళ్ళు పంచడానికి ఇవ్వాలా, మీరు ఎక్కడైనా ఇళ్ళు ఇవ్వండి, మేము కాదనం. కానీ మేము ఇచ్చిన భూమి అమరావతి కోసం ఇచ్చాం, అక్కడ ఇలా దుర్వినియోగం చేస్తామంటే మేము చూస్తూ ఊరుకోమని చెప్పి కోర్టుకు వెళ్ళింది రైతుల పక్షాన కోర్టులు నిలబడ్డాయి. దానికి చంద్రబాబుకి సంబంధం లేనే లేదు. ఇప్పుడు ఒంగోలు పట్టాల విషయానికి వచ్చేటప్పటికి కూడా టీడీపీకి సంబంధం లేకపోయినా అడ్డగోలు అబద్ధాలు ఆడాడు జగన్మోహన్ రెడ్డి. ఆ అడ్డగోలు అబద్ధాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఈరోజు వార్త రూపంలో కూడా వచ్చింది. ఇక్కడ చూడండి, పేదల సాక్షిగా పచ్చి అబద్ధాలు, ఒంగోలు సభలో జగన్ వింత వ్యాఖ్యలు. నిజం మాట్లాడితే మనం ఆశ్చర్యపోవాలి, కానీ ఆయన అబద్ధం మాట్లాడితే మనకెందుకు ఆశ్చర్యం? స్థలాలపై కోర్టులో కేసు వేసింది వైవి అనుచరుడే, కానీ చంద్రబాబే వేయించారన్న జగన్. వాస్తవానికి సింగరాజు రాంబాబు అనే ఒక వైసీపీ నేత ఈ ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి కోర్టులో ఒక పిల్ వేశాడు. ఎందుకు వేశాడు అనేది మనకు సంబంధం లేని విషయం. అది గతంలో ఇదే సింగరాజు రాంబాబు అనే వ్యక్తి గతంలో బాలినేనికి పనిచేశాడు 2019 ఎన్నికల్లో. ఆ రోజు గెలుపుకు కూడా కృషి చేశాడు. తరువాత వారికి మనస్పర్ధలు వచ్చుంటే బాలినేని వదిలేసి వైవి సుబ్బారెడ్డి చెంతం చేరాడు. మొత్తానికి ఉండమైతే వైసీపీ పార్టీలోనే ఉన్నాడు, ఈ రోజుకి వైసీపీ పార్టీలోనే ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం బయటికి పోలా, వేసిన వ్యక్తి కూడా ఉంటుంది. మీరు హైకోర్టు నుంచి రికార్డు తెప్పించండి, ఒంగోలులో ఆ ఇళ్ల స్థలాల మీద పిల్లేసిన వ్యక్తి ఎవరనేది మీరు రికార్డు తెప్పించండి హైకోర్టు నుంచి. సింగరాజు రాంబాబు అనే వ్యక్తి వేశాడు. ఎవరి సింగరాజు రాంబాబు? వైసీపీ నేత. వైవికి ఇప్పుడు ప్రస్తుతానికి అనుచరుడు, వైవి సుబ్బారెడ్డికి ప్రస్తుతానికి అనుచరుడు, గతంలో బాలినేని అనుచరుడు, ఇప్పటికే వైసీపీ పార్టీలోనే ఉన్నాడు. కానీ సిగ్గు లజ్జ వదిలేసి ఏం చెప్పాడు? చంద్రబాబు నాయుడు వేయించాడు అంటే సింగరాజు రాంబాబు చంద్రబాబు నాయుడు మాటని పిల్లేశాడా? మాట్లాడతానికి సిగ్గు ఉండాలి కదా. మీ నేతలతో వాళ్ళు కొట్టుకుని పిల్లేసి మళ్ళీ దాన్ని ఏమో చంద్రబాబు మీదకి నెట్టడం. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఒక డ్రామా ఆడుతున్నాడు. ముక్కు ముఖం తెలియని వాళ్ళతో అక్కడక్కడ కోర్టులో పిల్లులు వేయించాడు. ఎందుకంటే పట్టాలు ఇవ్వలేడు. అక్కడ భూమి సేకరించి పట్టాలు ఇచ్చే దమ్ము లేక కోర్టుల్లో పిల్లులు వేయించి అదంతా చంద్రబాబే చేశాడు, చంద్రబాబు అడ్డుకున్నాడు. చంద్రబాబు ఏమీ చేయనప్పుడు నువ్వెందుకు ముఖ్యమంత్రి? దిగిపో. నువ్వు అన్నదే కరెక్ట్ అనుకోపోని చంద్రబాబుని నేనేమీ చేయనివ్వట్లా, మరి నువ్వెందుకు మాకు ముఖ్యమంత్రిగా?
ఏమీ చేతకాని వాడు మాకెందుకయ్యా? చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డాడని చెప్పినప్పుడు, చంద్రబాబు నాయుడు ఉంటే నేనేమీ చేయలేను అన్నప్పుడు నువ్వెందుకు మాకు ముఖ్యమంత్రికి దిగిపో? రాష్ట్ర ప్రజలు అదే అంటారు రేపొద్దున. నువ్వు ప్రతిదానికి చంద్రబాబు అన్నాడు, చంద్రబాబు మరి చంద్రబాబే ముఖ్యమంత్రి చేస్తాడు, నువ్వు దిగిపో. ఆయన అడ్డుపడితే నువ్వు ఏడవలేనప్పుడు నీకెందుకు ముఖ్యమంత్రి పీఠం? ప్రతిపక్షంలో ఉంటేమో నాకు అధికారం లేదు కదా, అధికారం ఇస్తేనేమో చంద్రబాబు అడ్డుపడ్డాడు కదా. ఇది కూడా బ్రతికేనా? దిగిపో. నీకు చేత కాదు, అన్నిటికీ చంద్రబాబే అడ్డుపడుతున్నాడు, నువ్వు దిగిపో నాయనా. చంద్రబాబు అడ్డుపడినా చేయగలిగే సత్తా ఎవడనుంటే పోను ఎక్కుతాడు, నువ్వు దిగిపో. సిగ్గు ఉండాలి మాట్లాడతాకి. ప్రతిదారి చంద్రబాబు. ఇక ఎప్పుడు చంద్రబాబే. మరి నువ్వేం చేస్తావు? నువ్వు చంద్రబాబు అడ్డుపడితే నువ్వేం చేస్తావు? ఇది జగన్మోహన్ రెడ్డి చేతగాంతనం. భువనేశ్వరి వ్యాఖ్యల వక్రీకరణ, సభకు డ్వాక్రా మహిళల తరలింపు. ఇంకొక దిగజారుడు చెప్తాను. వాస్తవానికి మొన్న భువనేశ్వరి గారు సరదా వ్యాఖ్యలు మనం విన్నాం. ఈసారి చంద్రబాబు గారు ఓటేస్తారా, నాకు ఓటేస్తారా అని చెప్పి ఆవిడ అక్కడ ఉన్న వాళ్ళని నవ్వించడం కోసం ఒక చలోక్తి విసిరింది. తర్వాత చెప్పింది, సరే అందరూ నవ్వుకున్నారు, అయిపోయింది, నేను రాజకీయాల్లోకి రానమ్మా, సరదాగా మిమ్మల్ని నవ్వించడం కోసం నేను అన్నాను, ఎప్పుడు సీరియస్గా పనిచేయటమేంటి, అప్పుడప్పుడు ప్రతి నలుగురు కలిసినప్పుడు సరదాగా ఏదో ఒకటి నవ్వుకోవాలి, అలా నవ్వించడం కోసం అన్నాను తప్ప నాకు రాజకీయాలకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, చంద్రబాబు గారే పోటీ చేస్తారని చెప్పి ఆవిడ వీడియోలో చెప్పింది. ఆ వీడియో మొత్తం అందరికీ తెలుసు, అది సరదాగా జరిగిన ఒక సన్నివేశం. దాన్ని పట్టుకుని నేను జగన్మోహన్ రెడ్డి సిగ్గులేదేమే? కనీసం సిగ్గులేదా? సరే సోషల్ మీడియాలో పేటీఎంకి ఒక లేడ్చిని అంటే సరే 5 రూపాయల చిల్లర కోసం కొక్కుర్తుపడి ఏదో మురిగినీలే అనుకుని వదిలేయచ్చు. నువ్వు కూడానా? నిన్న భువనేశ్వర్ గారు అంటే చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి పారిపోతున్నాడు, వాళ్ళ భార్య వస్తుందంట, సిగ్గులేదు? రేపు చంద్రబాబు మీద పోనీ నువ్వు పోటీ చేయి, వచ్చి కుప్పంలో నువ్వు పోటీ చేయి, చంద్రబాబు మీద నువ్వు పోటీ చేయి, వస్తావా కుప్పంకి? పోనీ చంద్రబాబు గారిని పులివెందులు రమ్మంటావా? నీకు ఆ దమ్ముందా? చంద్రబాబు గారు పులివెందులోకి వచ్చి పోటీ చేస్తే నిలబడే దమ్ముందా? పోనీ కుప్పంలో భువనేశ్వరే పోటీ చేస్తుంది, చంద్రబాబు గారు పులివెందులు పోటీ చేస్తారు, ఉందా? పోనీ నువ్వు మంగళగిరి వచ్చి పోటీ చేస్తావా లోకేష్ మీద? దమ్ముందా నీకు? మంగళగిరి నువ్వు వచ్చి పోటీ చేస్తావా లోకేష్ మీద? మరి ఎందుకు ఈ మాటలు? అక్కడ జరిగిన విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. మీ వైసీపీ సోషల్ మీడియాలో మొరగటానికి తప్ప దేనికి పనిచేయదు. ఇక సభకు డ్వాక్రా మహిళల తరలింపు ప్రసంగిస్తుండగానే వెర్రిదినికి జనం, ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులు మొత్తం కలిపి. ఇక ఇదంతా కామనే, మనం ఎప్పుడు చూసేదే, ఇందులో విచిత్రం ఏమీ లేదు. నేను దీనికి సంబంధించిన ఆధారం కూడా ఒకటి చూపిస్తా చూడండి. ఇదిగో నిన్న బాలినేని మాట్లాడుతూ ఫస్ట్ ఏమన్నాడంటే, కొందరు బాలినేని శ్రీనివాసరావు కొందరు కోర్టులో పిల్లి వేశారని చెప్పాడు. కానీ తెలుగుదేశం పార్టీ అని ఎక్కడా చెప్పలా. ఎందుకంటే ఈ బాలినేని శ్రీనివాస్కి తెలుసు, పిల్లేసిన వ్యక్తి వైసీపీ వ్యక్తి. ఆ వ్యక్తి గతంలో బాలినేనికి కూడా అనుచరుడు, తర్వాత వైవి సుబ్బారెడ్డికి అనుచరుడిగా మారాడు. కాబట్టి కొందరు పిల్లి వేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు, అయినా ఈ ప్రక్రియ ఆగలేదు అన్నాడు. అంటే అడ్డుకునే ప్రయత్నం చేసింది సొంత పార్టీ నేతలే. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు? జగన్మోహన్ రెడ్డి వస్తూ 1900 కేసులు చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా వేశాడట, అందులో ఒంగోలు పట్టాల పంపిణీ మీద కూడా ఒక పిల్లు వేశాడట, ఆ మహానుభావుడు కూడా చంద్రబాబేనట. మరి ఇదే మాట బాలినేని ఎందుకు చెప్పలేదు? చంద్రబాబు నాయుడే పిల్లు వేయించాడని బాలినేని ఎందుకు చెప్పలేదు అక్కడ? ఎందుకంటే వేసిన వ్యక్తి ఎవడో బాలినేనికి తెలుసు కాబట్టి. నీకంటే స్క్రిప్ట్లో రాశారు కాబట్టి నువ్వు ముక్కు మొహం తెలియకుండా రాసేసావు. నీకు మొహం ఏదో తెలియదు, వెనకమాలేదో తెలియదు, ముందేదో తెలియదు నీకు, కాబట్టి నువ్వు చదివేసావు. బాలినేనికి తెలుసు కాబట్టి మాట్లాడాల. అక్కడైనా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా మనకి. బాలినేని ఎందుకు చంద్రబాబు పేరు ఎత్తలేదు, నేను ఎందుకు ఎత్తాల్సి వచ్చిందని అప్పుడైనా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా, అది కూడా లేదు మనకి. పంపిణీ చేశాడు. చూడండి ఇక్కడ ఎంతకే వాస్తవానికి పిల్లి వేసింది ఎవరు? నిజానికి కోర్టులో పిల్లి వేసిన వ్యక్తి ఇదిగో సింగరాజు రాంబాబు. గత ఎన్నికల్లో బాలినేని పక్షాన పనిచేసిన ఆయన ఆ తరువాత దూరమై రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డికి చేరువయ్యాడు. ప్రస్తుతం ఆయన వైసీపీలోనే కొనసాగుతున్నాడు. ఇది ప్రజలకు, వైసీపీ నేతలకు తెలిసిన నగ్న సత్యం. వైసీపీ స్థానిక నేతల మధ్య విభేదాలే దీనికి కారణం. అయినా కానీ వాళ్ళు పిల్లి వేయటానికి కారణం స్థానిక విభేదాలు. అయినా కానీ చంద్రబాబు నాయుడే జయించాడని చెప్పి ఏ మాత్రం సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి ఇదిగో ఇలాంటి అబద్ధాలు అన్నారు కాబట్టి సభ జరుగుతుండగా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒంగోలులో ఏం జరిగిందనేది రాష్ట్రం మొత్తానికి తెలియకపోవచ్చు, బట్ ఒంగోలు ప్రజలకు తెలుసు కదా. అక్కడ పిల్లి వేసింది ఎవడు, వేయించింది ఎవడు, పట్టాలు ఇవ్వకుండా అడ్డుకున్నది ఎవడు అనేది స్థానిక ప్రజలకు తెలుసు కదా. తెలుసు కాబట్టే నువ్వు ఎప్పుడైతే చంద్రబాబు అన్నావో అన్నిటికీ చంద్రబాబు అయితే నీ సభలో మేమెందుకు, ఆయన దగ్గరికే మేము వెళ్తామని చెప్పి జనమంతా కూడా లేచి బయలుదేరి వచ్చే పరిస్థితి. ఇది జగన్మోహన్ రెడ్డి అబద్ధాల బ్రతికే. అందుకనే నేను మొదట్లోనే చెప్పా, నిజం చెప్తే తల 1000 ఒక్కలవుద్దని శాపం ఏమైనా ఉందేమోనని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చే ప్రతీది కూడా పచ్చి అబద్ధం. ఆ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలు కేసులు వేసినా దాన్ని చంద్రబాబుకి అంటగట్టే ప్రయత్నం చేశాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు ఎన్నో రోజులు సాగే పరిస్థితి లేదు. ఇంకా 2 నెలల్లో జగన్మోహన్ రెడ్డి అబద్ధాలకు ప్రజలు చెక్ పెట్టబోతున్నారు.